బట్టి మేము నీ యొక్క భక్తులంగా నీ యొక్క విశ్వాసులంగా మరి తయారు చేయబడి ఉన్నాం. ఎవరిదిగోనైనా ప్రార్థిస్తున్నాము భక్తులను మరి దావీదు గారు చెప్పారు, యెహోవాను అనుసరించక వేరొకని అనుసరించే వారికి వేరొక దేవుడికి అనుసరించి వారికి పానీయార్పణములు రక్తములు అర్పించుట మరి నేను అర్పించను, వాటి పేర్లు నా నోటి నుంచి రానియను. యెహోవాయే నా దేవుడు, యెహోవాయే నిజమైనటువంటి దేవుడు, ఆయనే నా రక్షణకర్త, నా ఆశ్రయ దుర్గము అని భక్తులైన దావీదు సెలవిచ్చారు. ఇదిగోనైనా మేము యేసుక్రీస్తు ద్వారా నిన్ను తెలుసుకున్నాం, ఇదిగోనే యొక్క రక్షణ పొంది ఉన్నాం. ఇదిగోనైనా నిన్ను ఆరాధిస్తూ ఉంటుండగా నీ వాక్యాలు నీ యొక్క చిత్తాన్ని తెలుసుకోవడానికి నీ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తుండగా నీ సహాయము దయచేయండి. బోధిస్తున్న నాకును వింటున్నటువంటి వారికి మీ సహాయమును దయచేయండి. నీ చిత్తము లేని ఏమీ జరగదు దేవా. మా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చారు మాట్లాడడానికి, నాకును వినడానికి వారికి చెవినిచ్చారు. వినగలిగిన చెవిని ఇచ్చిన దేవుడవు, గ్రహించగలిగే హృదయాన్ని ఇచ్చిన దేవుడవు. మరి వారి హృదయము వారి చెవులు నీవిచ్చిన్నా కాబట్టి వారు నిన్ను గురించి వారు తెలుసుకోవడానికి వాటిని ఉపయోగించాలని ఆయన మీరు తెలియజేస్తున్నారు. సహాయమును దయచేయండి. వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మీ సహాయమును దయచేయమని యేసుక్రీస్తు నామాన్ని బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు మరొకసారి మీకు అందరికీ వందనాలండి. క్రైస్తవుడు అనేటువంటి పదానికి వచ్చి మనం చూసుకున్నట్లయితే క్రిస్టియన్ అంటే, క్రిస్టియన్ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే క్రీస్తుని కలిగిన వాడు, క్రీస్తుని వెంబడించేవాడు, క్రీస్తుని వెంబడించేవాడు, లేకపోతే క్రీస్తు చేత పాలించబడేవాడు, క్రీస్తు చేత పాలించబడేవాడు. మన యొక్క పాపాల నుండి మనల్ని రక్షించినందున అంటే సంపూర్తిగా మనం ఆయనకు మన పైన అధికారం ఇవ్వాలి. ఎందుకంటే ఆయన మన మీద ఉచితంగా ఉట్టిగానే అధికారం తీసుకోవడం లేదు. మనం ఆయనకు ఉట్టిగా మనల్ని మనం సమర్పించుకోవడం లేదు. మన కోసం ఆయన సమర్పించుకున్నాడు. ఏం చేశాడు? మన కోసం ఆయనే ప్రాణాన్ని సమర్పించుకున్నాడు. మన కోసం పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు. కాబట్టి మన కోసం అన్ని చేసినటువంటి యేసుక్రీస్తుకి మనల్ని మనం సంపూర్తిగా మనస్ఫూర్తిగా మన ఇష్టానుసారంగా మనం సమర్పించుకోవాలి. సమర్పించుకోవడానికి ఆయన చేసినటువంటి త్యాగాన్ని మనం గుర్తించుకోవాలి. ఆయన తప్ప ఇంకెవరు ఇటువంటి గొప్ప త్యాగాన్ని భూమి మీద చేయలేరు. అందరూ కూడా పాపులే. ఈ భూమి మీద పుట్టిన మనిషిగా పుట్టిన వాడు ఎవరైనా సరే అందరూ పాపులే, అసంపూర్ణలే. వారు చేసినటువంటి ఏ ధర్మ కార్యాల వల్ల మానవులు రక్షణలోనికి నడిపించబడలేరు, దేవుని దగ్గరికి చేరలేరు. కాబట్టి అలాంటి గొప్ప రక్షణ కర్తని దేవుడు మన కోసం ఈ లోకానికి పంపించాడు. కాబట్టి మన కోసం ఆయన వచ్చాడు కాబట్టి మనం ఆయన చేత పాలించబడాలి. అంటే క్రైస్తవుడు అంటే ఎవరండి? క్రీస్తు చేత పాలించబడేవాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో అక్కడ మత్తయి గారు రాస్తున్నారు. కాబట్టి మనము పూర్తిగా యేసుక్రీస్తు చిత్తానికి లోబడాలి. క్రైస్తవుడు అంటే ఎవరు? క్రైస్తవుడు, క్రిస్టియన్, క్రీస్తుకి దాసుడు. ఒక విధంగా క్రీస్తుకి దాసుడు, క్రీస్తుకి అన్ని విషయంలో విధేయత చూపేవాడు. రేపు నిత్యత్వంలోకి వెళ్ళాలంటే, పరలోకంలోకి వెళ్ళాలంటే ఆయన లేకపోతే మనకి పరలోకం లేదు. పరలోకంలో కూడా దేవదూతలందరూ కూడా ఆయనకే నమస్కారం చేయాలి. ఎవరికి చేయాలి? యేసుక్రీస్తుకి నమస్కారం చేయాలి. మరి మనం కూడా ఆయనకే నమస్కారం చేయాలి. ముందు ఆయన దగ్గరికి వెళ్తేనే మనం దేవుడి దగ్గరికి వెళ్తాం. ఆయన పాదాల మీద పడితేనే మనం పరలోకానికి వెళ్తాం తప్ప ఆయన లేకుండా మనం ఎక్కడికి దేవుని దగ్గరికి వెళ్ళలేం. కాబట్టి మనం సంపూర్తిగా ఆయనకి విధేయత చూపాలి. చదవండి మత్తయి సువార్త 1:21, హెబ్రీయులకు రాసిన పత్రిక 5:9లో ఈ విషయాలు మత్తయి గారు మరి పౌలు గారు చెప్తున్నారు. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి మనం ఆమె ఒక కుమారుడు తన ప్రజలను
వారి